ఈడీ రైడ్స్ చేస్తుండడంతో అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం ఇది రాజకీయంగా తీవ్ర దుమారం కలిగిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుతం అక్కడ అధికారంలో ఉన్నటువంటి టీఎంసీకి రాజకీయ సలహాదారుగా ప్రస్తుతం ఐపాక్ పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి దాడులపైన ఇటు నేరుగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రంగంలోకి దిగి ఏదైతే ఈ యొక్క ఐటీమ్ సంబంధించినటువంటి డైరెక్టర్గా ఉన్నటువంటి ప్రతీక్ జైన్ నివాసానికి వెళ్ళడం, అక్కడ ఆమె మాట్లాడడం, ఇవన్నీ కూడా ఒకవైపు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారని, ఇంకొక వైపు అటు ఈడీ కావచ్చు అక్కడ బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం, అలానే భారతీయ జనతా పార్టీ శ్రేణులు కూడా దీనిపైన రియాక్ట్ అవుతుండడంతో చాలా తీవ్రమైనటువంటి చర్చకు దారితీస్తోంది. ఐపాక్ సంబంధించిన వ్యవహారం పైన ఈడీ ఎందుకు ఇప్పుడు దృష్టి సారించింది, ఈడీ దాడుల్లో ఎలాంటి అంశాలు వెలుగు చూడబోతున్నాయి, ఇప్పటి వరకు ఏం సీజ్ చేశారు, ఎలాంటి పత్రాలు కావచ్చు లేకపోతే ఇంకేదైనా వారు అక్కడ ఉన్నటువంటి కంప్యూటర్స్ కావచ్చు లేకపోతే ఇతరత్ర ఏమైనా సీజ్ చేసినటువంటివి ఏంటి, వాటిలో ఉన్నటువంటి సమాచారం ఏంటి, ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల వ్యవహారం పైన మొత్తం కూపీ లాగబోతోందా, ఐపాక్ సంబంధించినటువంటి విషయంలో మొత్తం ఈ పరిణామం అటు పశ్చిమ బెంగాల్కే పరిమితం అవుతుందా, దేశవ్యాప్తంగా ఈ కన్సల్టెన్సీ పనిచేస్తున్నటువంటి అనేక రాష్ట్రాలకు కూడా ఇది విస్తరించబోతోందా, ఒకవేళ గతంలో జరిగినటువంటి లావాదేవీలపైన కూడా ప్రస్తుతం దృష్టి సారించబోతోందా, ఎందుకు మమతా బెనర్జీ అంతగా ఈ విషయం పైన రియాక్ట్ అవుతున్నారు. సో మొత్తం ఏదైతే సొమ్ములు ట్రాన్స్ఫర్ చేయడం కావచ్చు, అనేక రూపాల్లో ఐ సంస్థకు అప్పగించినటువంటి వ్యవహారాలన్నీ కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉండబోతోందా, పశ్చిమ బెంగాల్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ దాకా రాబోతోందా, గతంలో ఐపాక్ కూడా వైఎస్ఆర్సీపీకి పనిచేసింది, సో వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా బయటకు రాబోతున్నాయా, ఇటు జగన్ కావచ్చు మమతా బెనర్జీ కావచ్చు ప్రస్తుతం ఐపాక్ ఈడీ రైట్స్తో ఏ రకంగా రియాక్ట్ అవుతున్నారు. సో మమతా బెనర్జీ ఇంతలా దీని రాజకీయ కోణంలో మాట్లాడడానికి కారణం ఏంటి, దీని పర్యవసానంగా ఇతర రాష్ట్రాల్లో ఈ సంస్థ పనిచేస్తున్నటువంటి చోట్లంతా ఎలాంటి ప్రభావం ఉండబోతోంది, దేశవ్యాప్తంగా దీనిపైన ఎలాంటి అభిప్రాయం వ్యక్తమవుతోంది. సో ఇది సాధారణమైనటువంటి రైట్సా లేకపోతే పొలిటికల్ కోణంలో చూడాల్సినటువంటి అంశాలు ఏమైనా నిజంగా కూడా ఉన్నాయా, దీని ఇంపాక్ట్ ఏ రకంగా ఉండబోతోంది, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయన గతంలో అటు అప్పట్లో ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డితో కావచ్చు కేసీఆర్తో కూడా ఈ సంస్థకు సంబంధించి కొంత మాటలు ఇలాంటివి కొనసాగినా ఆంధ్రప్రదేశ్లో దీనికి సంబంధించినటువంటిది మాత్రమే సర్వీస్ కొనసాగింది. సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది, ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతోంది, ఈ అన్నిటి అంశాలపైన కూడా మనం అనాలిసిస్ చేద్దాం. మనతో పాటు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ మనతో పాటు లైవ్లో ఉన్నారు, అలానే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి పుల్లారావు గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. సో ఇద్దరికి గుడ్ ఈవినింగ్. సో ముందుగా కృష్ణ గారు, ఏంటి అసలు ఏం జరుగుతోంది పశ్చిమ బెంగాల్లో ఐపాక్ సంబంధించిన విషయం పైన ఈడీ ఇంతలా ఫోకస్ పెట్టడానికి కారణం ఏంటి? గుడ్ ఈవినింగ్ శ్రీహరి.